అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. మీడియా ముఖంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పేదలకు న్యాయపరంగా అందాల్సిన ఇంటి జాగా, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదరికం కొట్టుమిట్టాడుతున్నందుకే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పేదల పక్షాన పోరుబాటకు సన్నద్ధమైందని అన్నారు. పేదలకు అందాల్సిన ఇంటి స్థలాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిపిఐ చూస్తూ ఉండదని, తమ పోరాటం ఏమిటో పేదలతో కలిసి పోరాడతామని అన్నారు. టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. అంతేకాకుండా ఎంతో మంది పేదలకు రేషన్ కార్డులు లేవని క్షేత్రస్థాయిలో పరిశీలించి రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మండల, పట్టణ, నగరాలలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో చేస్తున్నామని, ప్రత్యేకించి తాడిపత్రిలో మాత్రమే నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టలేదని, అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే, చైర్మన్ అపార్థం చేసుకుంటున్నారని, అలాంటిదేమీ లేదని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమమే అని తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు, ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు టిట్కో ఇల్లు లబ్ధిదారులకు, టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలి. ఇల్లు టిట్కో